అధికారంలో రాగానే ముస్లింలకు 4% రిజర్వేషన్ తొలగిస్తామన్న మాటలను టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానం చెప్పాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 26వ డివిజన్లో ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఆయన వెంట వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడటం ఆయన నైజం అన్నారు. గతంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. మాటలు మారుస్తూ తప్పుడు వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా ఒకటే అలవాటు, ఏరు దాటేంత వరకు కూడా మల్లప్ప మల్లప్ప అని కీర్తించి ఏరు దాటిన తర్వాత బోడి మల్లప్ప అనే మనస్తత్వం కూడా. అలాగే ప్రతి ఎన్నికల సమయంలో కూడా వాగ్దానాలు చేయడం, ఎన్నికల్లో గల పొరపాటున కన్నా అధికారం ఇచ్చే వాగ్దానాలను మర్చిపోవడం, లేకుంటే అసలుకు ఆ వాగ్దానాలనే అంటే మేనిఫెస్టోనే తీసివేసిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు. మొదటేమో ఆ సూత్రాలు అని చెప్పేసి 6 దాంట్లో అని చెప్పేసి చెప్పడం, మళ్ళా తర్వాత రద్దు చేస్తామని చెప్పడం, దాన్నే మళ్ళీ కూడా పెంచడం అనుకో. అయితే నాకు తప్ప ఇంకా వేరేటి ఏమీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి కూడా నువ్వు 2014లో రుణమాఫీ అంటివి, రైతాంగానికి రుణమాఫీ అంటివి, మహిళా సంఘాలన్నీ కూడా రుణాలన్నీ కూడా రద్దు చేస్తానంటే చెప్తివి. మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు 2 విషయాలు కూడా, రైతాంగం విషయం కావచ్చు, మహిళలు కావచ్చు, మహిళలను రైతులను ప్రతి ఒక్కరిని కూడా ఈ సమాజంలో మోసం చేసిన వాడు ఎవరైనా అంటే మీరే చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఎన్నికల సమయంలో ఒక వాగ్దానాలు చేయడం పరిపాటి కూడా అయిపోయింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని మర్చిపోవడం కూడా పరిపాటి అయిపోయిన వాడు, అలవాటు చేసిన వాడు. ఈరోజు అందరూ కూడా వారు కూటమి అని చెప్పి ఏరుకున్నారే, ఈ కూటమి వారు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కూటమిలో కూడా ఒక్కో మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఒక దిక్కు చెప్తున్నాడు మైనారిటీలకు. ఈరోజు మళ్ళీ కూడా దానిపైన తెలుగుదేశం యొక్క చాలా స్పష్టత కూడా, వారి అభిప్రాయాన్ని స్పష్టత కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఒక కామన్ అజెండా అని ఈరోజు నిన్న మాట్లాడుకున్నారే, దాంట్లో ఇటువంటి అన్నీ కూడా భిన్నమైన అంశాలు కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు అందుకోసమే ప్రజలు ఎవరు కానీ నమ్మడం లేదు. చంద్రబాబు నాయుడు గారిని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ, జనసేన పార్టీలని ఎవరు కానీ నమ్మడం లేదు. మరొక మారు ఈ రాష్ట్రంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అన్ని సీట్లను కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకోబోతోంది. ప్రజలు మరొక మారు కూడా పెద్ద ఎత్తున కూడా పట్టం కట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంతేకాదు ఈరోజు ఎలా ఉన్నారంటే లాస్ట్కు సీట్లను కూడా, ఎమ్మెల్యే శాసనసభ సీట్లు కానీ, పార్లమెంట్ సీట్లు కానీ ఈరోజు అమ్ముకున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ. లోకేష్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సీట్లను కూడా అమ్ముకున్న పరిస్థితి కూడా ఈరోజు కూడా. ఇదేదో నేను చెప్పడం లేదు, లేకపోతే నేను ఒక్కరిని చెప్పడం లేదు, ఆరోపణలు కూడా కాదు. వారి పార్టీ వారే, తెలుగుదేశం పార్టీ వారే ఈరోజు బహిరంగ కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. కూడా ఈరోజు కూడా బహిరంగ చెప్తున్నారు. ఈరోజు కూడా అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా నెలకొనింది కూడా ఈరోజు కూడా. దీని అన్ని కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. దీని అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఏ ఎండక గొడుగు పట్టే తత్వం ఈ చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అతన్ని కూడా అంతే తప్పకుండా చేయాల్సి